all, welcome to Ravi Institute YouTube channel. ఈ వీడియోలో RRB ప్రీవియస్ ఎగ్జామ్స్ లో ఇచ్చిన మిస్సింగ్ టర్మ్ క్వశ్చన్స్ ఇంకొన్ని చూద్దాము. ఈ క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ ఈ లైన్ చూద్దాం. ఇక్కడ మనకి లాజిక్ ఎలా ఉంటది అని అంటే 6 ప్లస్ 5 ఇంటూ 15 అండ్ ప్లస్ 10 అనేది ఫాలో అవుతుంది. ఇక్కడ బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ మనం మల్టిప్లికేషన్ చెక్ చేద్దాం. ఇక్కడ 6 ప్లస్ 75 ప్లస్ 10, సో ఇదంతా యాడ్ చేస్తే మనకి 91 వస్తుంది. సో LHS ఈక్వల్ టు RHS అనేది ప్రూవ్ అయింది. నెక్స్ట్ ఈ లైన్ వచ్చేసి సేమ్ లాజిక్ 8 ప్లస్ 20 ఇంటూ 7 ప్లస్ 9, ఇది వచ్చేసి 8 ప్లస్ మళ్ళీ ఇక్కడ 20 ఇంటూ 7 వచ్చేసి 140 అండ్ 9, ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 157 వస్తుంది. ఇక్కడ కూడా LHS ఈక్వల్ టు RHS ప్రూవ్ అయింది. సో ఇదే లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేసి చూద్దాం. 4 ప్లస్ 13 ఇంటూ 12 అండ్ ప్లస్ 18, సో 4 ప్లస్ 13 12 వచ్చేసి 156 అండ్ ప్లస్ 18, సో ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 178 అని వస్తుంది. సో B is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ చెక్ చేద్దాం. ఇక్కడ మనకి ఈ బేస్ లైన్ చూద్దాం. ఫస్ట్ ఇది 7 ప్లస్ 7 అండ్ ఇది బై 2 చేయాలి. లోపల ఉన్న నెంబర్ బై 2 చేస్తే, సో ఈ రెండు యాడ్ చేస్తే 14 వస్తుంది. అండ్ ఇక్కడ లోపల ఉన్న నెంబర్తో డివైడ్ చేస్తే మనకి 7, ఇక్కడ టాప్లో ఉండే నెంబర్ వస్తుంది. ఇదే లాజిక్ అన్నిటికి అప్లై అవుతుందా లేదా చూద్దాం. ఈ డయాగ్రామ్ చూద్దాము. 8 ప్లస్ 16 బై ఇక్కడ లోపల ఉన్న నెంబర్ ఈ 6, సో ఈ రెండు యాడ్ చేస్తే మనకి 24 అండ్ బై 6, సో ఇది 4 టైమ్స్, ఇది కూడా కరెక్ట్ అప్లై అయ్యింది. అలాగే ఇప్పుడు 17 ప్లస్ 15 బై 4, ఇవి యాడ్ చేస్తే 32 బై 4 అండ్ ఇది వచ్చేసి మనకి 8 అవుతుంది. ఇది కూడా ఫాలో అవుతుంది. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సినది ఇది. ఈ డయాగ్రామ్లో ఇక్కడ మిస్సింగ్ నెంబర్ వచ్చేసి ఇది. ఇక్కడ జనరల్గా మనం ఏం చేస్తున్నాం, 27 ప్లస్ ఇక్కడ ఉన్న ప్లేస్లోది యాడ్ చేస్తున్నాం. సో ఇది x అనుకుందాం. బై 10 ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నారు 6, సో 27 ప్లస్ x ఈక్వల్ టు 6 ఇంటూ 10 వచ్చేసి 60 అవుతుంది. సో x ఈక్వల్ టు 60 మైనస్ 27, దట్ ఈస్ 33. సో B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. సో ఈ ట్రయాంగిల్లో మనకి ఇక్కడ ఇలాగా చూద్దాం. ఇక్కడ 12 అని ఇచ్చారు అండ్ 34 56. నెక్స్ట్ ఈ రోలో 78 అండ్ ఇక్కడ వచ్చేసి క్వశ్చన్ మార్క్ అండ్ ఇది వచ్చేసి 111 అని ఇచ్చారు. ఇక్కడ మనం లాజిక్ చెక్ చేస్తే ఈ ఫస్ట్ నెంబర్కి ఈ నెంబర్కి అండ్ ఇక్కడ ఫస్ట్ నెంబర్కి ఇలాగా అన్ని ఫస్ట్ నెంబర్స్కి అండ్ అన్ని లాస్ట్ నెంబర్స్కి రిలేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి 1 ప్లస్ 2 వచ్చేసి 3 అవుతుంది. 3 ప్లస్ 2 ఈజ్ 5. అలాగే ప్రతి నెంబర్కి ప్లస్ 2 అనేది యాడ్ అవుతూ వస్తుంది. సో 5 ప్లస్ 2 7 అండ్ 7 ప్లస్ 2 వచ్చేసి 9 అవుతుంది. అండ్ 9 ప్లస్ 2 11, ఇది ఫిట్ అయింది కరెక్ట్గానే. అండ్ ఇక్కడ ఇవి చూసుకుంటే ఈ 2 నెంబర్స్కి అండ్ ఇక్కడ ఇలాగా లాస్ట్ నెంబర్స్ అన్నిటికీ రిలేషన్ ఉండేలాగా ఉంటుంది. ఇక్కడ 2కి 4కి ప్లస్ 2 యాడ్ అయింది. ఇక్కడ కూడా సేమ్ 4కి 6కి ప్లస్ 2, అలాగా అన్నిటికీ ప్లస్ 2 అనేది యాడ్ అవుతూ వస్తుంది. ఇక్కడ మనకి 6 ప్లస్ 2 8, అలాగే 8 ప్లస్ 2 వచ్చేసి 10 అవుతుంది. సో 9 అండ్ 10, ఇక్కడ 10 ప్లస్ 2 వచ్చేసి 12. సో మనకు ఆన్సర్ వచ్చేసి 9 10. C ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ క్వశ్చన్లో మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఇలాగా మనకి
ఈ 2 నెంబర్స్కి అండ్ ఇక్కడ ఈ 2 నెంబర్స్కి ఇలాగా రిలేషన్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ 1 క్యూబ్ వచ్చేసి 1 అండ్ ఇక్కడ 2 క్యూబ్ వచ్చేసి 3, సారీ 2 క్యూబ్ వచ్చేసి 8 అండ్ ఇక్కడ 3 క్యూబ్ అనేది 27. ఇలాగా ప్రతి నెంబర్కి క్యూబ్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఇక్కడ మనం చూడాల్సినది 4 క్యూబ్. సో 4 క్యూబ్ వచ్చేసి 64. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి రో వైజ్ లాజిక్ అనేది ఉంటుంది. ఫస్ట్ ఈ రో చెక్ చేద్దాం. 36, 25, 16, 9 అండ్ 4. ఇవి మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే స్క్వేర్స్ అని అర్థమవుతుంది. ఇది వచ్చేసి 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ అండ్ 6 స్క్వేర్. ఇలాగా అన్ని నెంబర్స్ స్క్వేర్స్లో ఉన్నాయి. అండ్ ఇలాగా 2, 3, 4, 5 ఇలాగా ఇంక్రీజింగ్ ఆర్డర్, ఆర్ ఇట్లా చూస్తే డిక్రీజింగ్ ఆర్డర్ 6, 5, 4, 3 ఇలాగా చూస్తే డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ లైన్ చెక్ చేద్దాము. 361, x, 289, 256 అండ్ 225. ఇది వచ్చేసి మనకి 15 స్క్వేర్, ఇది 16 స్క్వేర్ అండ్ 17 స్క్వేర్, ఇది వచ్చేసి 19 స్క్వేర్. ఇక్కడ మనం ఈ లాజిక్ ప్రకారం చూసుకుంటే ఇక్కడైనా కూడా మనకి క్లియర్గా అర్థమైపోతుంది. డిక్రీజ్ అవుతూ నెంబర్ డిక్రీజ్ అవుతూ వాటి స్క్వేర్స్ అనేవి వస్తున్నాయి. సో 19కి ముందు వచ్చే నెంబర్ 18, దాని స్క్వేర్ వచ్చేసి 324. సో డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోస్ కోసం రవి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్ డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ.